సమయం బట్టి పొందిన ఇక్కడ చేరిన ఈ జూమ్ ఫోరంలో ప్రతి సేవకుడు సేవకురాలు బట్టి ఎంతో వందనాలు తండ్రి. వాళ్ళకు కూడా సేవ ఉంది, వాళ్ళకు కూడా పనులు ఉన్నాయి. కానీ ఎంతో ఆసక్తితో మేము ఈ విజ్ఞాపన ప్రార్థన పరిచర్యలో మేము పాల్గొవాలి. బద్దు సందుల్లో నించొని ప్రార్థన చేసే వాళ్ళు దేవుని దృష్టిలో చాలా ముఖ్యమైన వ్యక్తులు అని గ్రహించి వాళ్ళు తండ్రి సమాధానంతో కూడిన అనేక ప్రార్థన అంశంలో పాల్గొనుటకు వాళ్ళు వచ్చి ఉన్నారు, విజ్ఞాపన చేయుటకు వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు, తృప్తిపరుస్తున్నారని మేము నమ్ముచున్నాం. ఇప్పటి వరకు మేము చేసిన ప్రతి ప్రార్థన మీ కృపా సింహాసనం చేరి ఉన్నదని కూడా మేము విశ్వసిస్తున్నాం. ఇప్పుడు తండ్రి మేము వాక్యం ధ్యానిస్తుండగా మా ప్రతి మాట, ఆలోచన, క్రియ మీ మనసుకి సంతోషము, మీ పేరుకి మహిమ కలిగేటట్లు మీ కృప చూపించండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో అందరి దగ్గర బైబిల్స్ ఉంటుంది. బైబిల్స్ తీయంగానే మనకి రెండు భాగములు కనిపిస్తాయి, పాత నిబంధనము, కొత్త నిబంధనం. పాత నిబంధనము, కొత్త నిబంధన. సో ఈ పాత నిబంధన అనే మాట, ఓల్డ్ టెస్టమెంట్ అనే మాట యాక్చువల్లీ ఆది సంఘం సమయంలో ఉండిందా అని ఒక ప్రశ్న వేసుకుంటే ఆది సంఘం సమయంలో లేదు. పౌలు భక్తుడు ఎప్పుడు ఈ మాటలు రాశాడో, కొన్ని మాటలు లేఖనంతో కూడింది ఆయన రాస్తున్నాడు. అది నేను ఒకటి తర్వాత ఒకటి చదివినిపిస్తాను. 1 కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనం. 1 కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనం క్రిస్ బ్రదర్ చదివినిపిస్తారు. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. 1 కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. బుద్ధి కలుగుటకై లేఖనం రాయబడెను అనే మాట పౌలు భక్తుడు ఎప్పుడు రాశాడో కొరింథీయులకు రాసిన పత్రికలో. కొరింథీయులకు రాసిన పత్రిక సుమారుగా 51-52 ADలో రాయబడింది. ఆ సమయంలో మత్తయి సువార్త కూడా ఇంకా రాయబడలేదు. మార్క్ సువార్త రాయబడలేదు, లూక్ సువార్త రాయబడలేదు, ఇంకా యోహాను సువార్త అసలే రాయబడలేదు. సో పాత నిబంధనము అని దాన్ని పక్కన పెట్టడానికి ఎవరు అధికారం ఇచ్చారు? క్రైస్తవులకి. ఈ లేఖనం అంతా కూడా ఇజ్రాయెల్ చరిత్రను తీసుకొని పౌలు భక్తుడు ఏమంటున్నాడు అని అంటే, ఇదంతా కూడా మనకి బుద్ధి కలుగుటకై రాయబడింది, బుద్ధి కలుగుటకై రాయబడింది. ఇంకొక చోటలో మనం చూస్తే, ఇంకొక చోట కూడా లేఖనం అంతా కూడా మనకి నిరీక్షణ పుట్టించుటకై రాయబడేను. ఆ వాక్య భాగం కూడా మనం చదువుకుందాము. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. 4వ వచనం. ఓకే. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణను వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడిన వన్నీ మన బోధ కలుగు నిమిత్తమే వ్రాయబడి ఉన్నవి. నిరీక్షణ పుట్టించుటకై. ఇంకా సండే స్కూల్ రోజుల నుంచి అందరు మనకి నేర్పించేది ఏంటంటే 2 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం. లేఖనం అంతా కూడా దైవావేశం వలన రాయబడేను, దైవావేశం వలన రాయబడేను. సో ఈ దైవావేశం వలన రాయబడిన లేఖనము అని పౌలు భక్తుడు రాసినప్పుడు ఆయన కను దృష్టిలో ఏముండింది? ఆ సమయంలో ఆది కాండం నుంచి మలాకీ గ్రంథం ఉండింది ఎక్కువ వరకు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోవాలి, కాన్స్టంటైన్ అనే ఎంపరర్, రోమా చక్రవర్తి క్రైస్తవుడు అయ్యే వరకు ఆది సంఘం సమయంలో లేఖనము అని అంటే యేసు ముందున్న లేఖనము, యేసు తర్వాత వచ్చిన లేఖనం అలాగే వాళ్ళు విభాగించేవారు. కానీ పాత నిబంధనం అనే ఒక ముద్ర ఆది కాండం నుంచి మలాకీ గ్రంథంకి ఎవరు వేయలేదు. జాగ్రత్తగా వినండి. మీకు అందరు కూడా తెలుసు, ఎంపరర్ కాన్స్టంటైన్ రోమా చక్రవర్తి క్రైస్తవుడు అయ్యే వరకు సంఘము నానా శ్రమల ద్వారా ప్రయాణమై వెళ్ళింది. శ్రమల వలన వచ్చే ఒక పెద్ద లాభం ఏంటంటే, ఒక పెద్ద మేలు ఏంటంటే, నిజమైన క్రైస్తవరే నిలిచి ఉంటారు సంఘంలో. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. శ్రమల వలన. అందుకే నేను శ్రమలు ఎప్పుడు రాకూడదు అని నేను ఎప్పుడు ప్రార్థన చేయను. ఎందుకంటే శ్రమలు వచ్చినప్పుడు ఏ కట్టడ దేని మీద కట్టబడి ఉన్నది అనేది మనకి తెలుస్తుంది. ఒక కట్టడాన్ని మీరు చూస్తే చూటుటకు బాగానే ఉన్నట్టు మాకు అనిపిస్తుండొచ్చు, మనకందరు కూడా అనిపిస్తుండొచ్చు. కానీ అది బండ మీద కట్టబడిందా లేకపోతే ఇసుక మీద కట్టబడిందా ఎప్పుడు తెలుస్తుంది? గాలి తుఫాను వచ్చినప్పుడే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో 400 AD వరకు దగ్గర మనం గమనిస్తే సంఘ చరిత్రలో శ్రమలు లభిస్తూనే ఉన్నాయి. దాని తర్వాత ఎంపరర్ కాన్స్టంటైన్ గారు మారు మనసు పొందారు.
అది ఆయనకు చాలా మంచిది. ఆయన పేరు జీవగ్రంథంలో రాయబడుట, ఆయన పరలోకం చేరుట అంతా కూడా బాగానే ఉంది. కానీ ఆ సమయంలో ఏం జరిగిందంటే చాలా మంది మారు మనసు అనుభవం లేకుండా, యేసుని సొంత రక్షకుడుగా కూడా అంగీకరించకుండా, ఎంపరర్ కాన్స్టంటైన్ క్రైస్తవుడయ్యాడా? రోమిలే కదా ప్రపంచం అంతా కూడా పరిపాలించేది ఆ సమయంలో. మేము కూడా క్రైస్తవం అవుతే మాకు కొన్ని సామాజిక మేలు కలుగుతాయని సంఘం లోపల రావటము స్టార్ట్ చేశారు. అప్పుడు ఒక ప్రవచన నెరవేర్చబడింది. ప్రభువారు ముందే చెప్పారు, నా పొలంలో నేను మంచి విత్తనాలు నాటి తిని, కానీ రాత్రి వేళ ఎవడొచ్చాడు? సాతానుడు వచ్చి గురుగులని నాటాడు. సో గోధుమ గురుగులు కలిసి మెలిసి నా పొలంలో పెరుగుతాయి, ఒక దినం దాన్ని వేర్పరుస్తాను అని ప్రభువారు అన్నారు. సో ఈ గురుగులు వచ్చిన సమయం ఎప్పుడు? శ్రమలు ఉన్నప్పుడు కాదు, శ్రమ లేనప్పుడు. ఆ ఎవరెవరు లోపల దూరారో సంఘం లోపల మారు మనసు అనుభవం లేకుండా, ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు అని లేఖనం క్లియర్గా సెలవిస్తుంది. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. కానీ ఆ సమయంలో ఆత్మ లేని వాళ్ళు సంఘం లోపల రావటమే కాదు, సంఘములో ఉన్న నాయకత్వంతో కూడిన పదవిలు కూడా పొందటం స్టార్ట్ చేశారు. ఇంకా పోపులు రావటము, పేపసీ రావటం, అదంతా కూడా మీకు తెలుసు. ఆ సమయంలో బైబిల్ని 2 భాగాలుగా చేసినప్పుడు ఒక భాగంకి పాత నిబంధనం అనే ముద్ర వేయబడింది. జాగ్రత్తగా వినండి. ఈ పాత నిబంధనం, సోకాల్డ్ పాత నిబంధనంలో ఉన్న కొన్ని నిబంధనలు ఏమున్నాయో ఈరోజు మనం చూద్దాం. ఆదాముతో చేసిన నిబంధన, ఆదాముతో చేసిన నిబంధన ఇప్పుడే చక్కగా బ్రదర్ చదివినిపించారు కదా. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. చందు బ్రదర్, యూ కెన్ షో ద స్లైడ్ విచ్ ఐ సెంట్ యూ. 6వ అధ్యాయం 7వ వచనంలో ఏముంది? ఆదాము నిబంధన మీరినట్లు వీళ్ళు కూడా విశ్వాసఘాతకులై నిబంధన మీరే. ఈ రోజు నేను మీ ముందు తీసుకొని వచ్చే సబెడింగ్స్ అన్ని కూడా ఎస్తో కూడిన సబెడింగ్స్. ఇక్కడ చూడండి, చందు బ్రదర్ మనకు చూపిస్తున్నారు. చందు బ్రదర్ మీరు కర్సర్ పెట్టి చూపించండి. ఫస్ట్ ఏంటంటే సాయర్. సాయర్ అంటే పితర్లు. ఇంగ్లీష్లో సాయర్స్ అంటే పితర్లు. సైన్ అంటే సూచన. సీడ్ అంటే మీకు అందరు కూడా తెలుసు, నిత్తనము. 4వది సుప్రీం అంటే మీకు అందరు కూడా తెలుసు, ఉన్నతమైన చోట. సినాయ్ అంటే సినాయ్ కొండ దగ్గర. సబ్లైమ్ అంటే చాలా శ్రేష్టమైన దాన్ని మనం సబ్లైమ్ అనే మాట వాడి వర్ణిస్తాం. మొదటిగా సాయర్, మన పితలతో దేవుడు చేసిన నిబంధన, ఆదాముతో చేసిన నిబంధన. ఆదాము నిబంధనని మీరాడు అనే మాట ఉంది. అయితే దేవుడు ఆదాము మధ్యన నిబంధన ఏముండింది అని మనం గమనిస్తే, ఆదాంకి దేవుడు ఒక చిన్న పరలోకం ఇచ్చాడు. అక్కడ చెమటలు గార్చి పనిచేసే అవసరం పడదు, ఆకలి అనే బాధ ఉండదు, దాహం అనే బాధ ఉండదు. చిన్న పరలోకంని ఆయన అనుభవించవచ్చు. కానీ దేవుడు పెట్టిన ఒక షరత్ ఏంటంటే, ఆ జ్ఞానం ఇచ్చే చెట్టు జోలికి నువ్వు వెళ్ళొద్దు. జ్ఞానం ఇచ్చే చెట్టు జోలికి నువ్వు వెళ్ళొద్దు. అక్కడ ఏమనుకుంటారంటే ఒక పండు చేత పాపం వచ్చింది అని అనుకుంటారు. కానీ లేఖనం మనం జాగ్రత్తగా చదివితే ఒక సత్యం బయటికి వస్తుంది. పండు వలన కాదు. అవ్వమ్మకి ఏది ఆకర్షణీయంగా కనిపించిందంట ఒకసారి మనం చూద్దామా? అక్కడ నేత్రాశ, శరీరాశ, జీవటము 3 మనకు కనిపిస్తున్నాయి. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం చదవండి క్రిస్ బ్రదర్. 3వ అధ్యాయం 6వ వచనం ఆదికాండం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. 6వ వచనం. ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు. వృక్షము పండు కాదు, వృక్షము ఆహారంకి మంచిగా కనిపిస్తున్నది అంటే అది శరీరాశ. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, నేత్రాశ, వివేకమిచ్చు రమ్యమైనదియు ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. వివేకం చూడండి. జీవటమం, నేను దేవునికి సమానం అయిపోతాను అని అనుకొని ఆ పండుని ఆదామవ్వ తింటున్నారు. అయితే వృక్షం వలన ఈ లోకంలో పాపము ప్రవేశించింది. ఆ విధేయత వలన ఏం జరిగింది అని అంటే, ఆ విధేయత వలన మరణం కూడా రావటము స్టార్ట్ అయింది. అయితే జాగ్రత్త వినండి, మన దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ మనం ఓడిపోతామో అక్కడే మనం గెలిచేటట్లు దేవుడు చేస్తాడు. సాతానుడు దేన్ని వాడి మన జీవితంలో ఓటమి తీసుకొని వస్తాడో ఆ క్షేత్రాలనే మనం గెలిచేటట్లు దేవుడు చేయగలుగుతాడు. పేతురు సాతాను చేతులు అప్పచెప్పబడాడు. అప్పుడే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రార్థన చేస్తారు,
సాతాను నిన్ను అడుగుతున్నాడు, పేతురు గోధుమ వలె షిఫ్ట్ చేయుటకు, కానీ నీ కొరకు నేను ప్రార్థన చేశాను అని ప్రభువారు అంటారు కదా. సో పేతురు ఒకసారి గమనిస్తే గెత్సెమనీ తోట దగ్గర పిరికితనం వలన 3 సార్లు బొంకాడు, పిరికితనం వలన. ఇప్పుడు అదే పేతురు పెంతెకోస్తు దినంన అభిషేకించబడి ధైర్యశాలిగా మార్చబడి అదే యూదుల మధ్యన నించొని యేసువే మెస్సయ్య అని ప్రకటిస్తూ 3000 ఆత్మలు రక్షించేటట్లు దేవుడు చేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏ క్షేత్రాల్లో మనం ఓడిపోతామో ఆ క్షేత్రాలనే దేవుడు గెలిచేటట్లు చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి ఇవ్వబడిన అనేక పేర్లు ఒక పేరు ఏంటంటే కడబడి ఆదాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ వాక్య భాగం కూడా నేను చదివిస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 45వ వచనం. 1 కొరింథీ 15:45 బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. ఆదాంకి కడబడి ఆదాంకు ఉన్న పోలిక ఏంటి అది కూడా మనకు తెలిసి ఉండాలి. ఆదాము జన్మంలో మనిషి పాత్ర అనేది లేనే లేదు. యేసుక్రీస్తు ప్రభువారు కడబడి ఆదాము జన్మంలో కూడా మానవుని పాత్ర లేదు, అది దేవుని కార్యమే. చదవండి బ్రదర్. ఇందు విషయమే ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనను వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. కడబడి ఆదాము యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వబడిన పేరు. అలాగే ఆదాం కూడా దేవుని కుమారుడు అనే పేరు ఉంది. ఒకసారి చదువుదామా? 3వ అధ్యాయము లూకాసు వార్త చివరి వచనం చదవండి బ్రదర్. లూకాసు వార్త 3వ అధ్యాయం చివరి వచనం. ఓకే. ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము దేవునికి కుమారుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో మొదటి ఆదాము ఒక వృక్షం దగ్గర సాతాన్ చేత తప్పుదారిలో నడిపింపబడి పాపం చేసి అవిధేయుడై ఈ లోకంకి మరణం వచ్చుటకు కారకుడు అయ్యాడు అని అంటే కడబడి ఆదాము ఇంకొక వృక్షం దగ్గర, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, అక్కడ భయంకరమైన పరిస్థితిలో ఆయన విధేయత చూయిస్తూ రక్షణకు కారకుడై నిత్య జీవంకి కూడా కారకుడు అవుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆర్ యు సీయింగ్ ది ఎగ్జాక్ట్ ఆపోజిట్స్? మొదటి ఆదాము ఒక వృక్షం దగ్గర అవిధేయుడు అవుతున్నాడంటే కడబడి ఆదాము ఇంకొక వృక్షం దగ్గర పరిస్థితులు ఎట్లుంటాయి? కడబడి ఆదాము ఆ వృక్షం దగ్గర విధేయత చూపించినప్పుడు పరిస్థితులు ఎట్లున్నాయి? ఈదెన్ తోటలో ఉన్న అనుకూలమైన పరిస్థితుల అక్కడ ఆకలి లేని పరిస్థితి, దాహం లేని పరిస్థితి, అటువంటి పరిస్థితియా? మేకులు గుచ్చబడి నరినెత్తి నుంచి అరికాలు వరకు నొప్పి అనుభవిస్తూ విధేయత చూయిస్తున్నాడు. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభు వారి గొప్ప ప్రసంగాల వలన ఆయన లోకరక్షకుడు అవ్వలేదు, గొప్ప అద్భుతాల వలన ఆయన లోకరక్షకుడు అవ్వలేదు. ఆయన సిల్వ దగ్గర చూయించిన విధేయత వలన ఆయన లోకరక్షకుడు అయ్యాడు. లేఖనం అలాగే చెప్తుందా? చూద్దామా? హీబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం నుంచి చదవండి క్రిస్ బ్రదర్. హీబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం నుంచి. హీబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం నుంచి. ఓకే. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీజెదెక యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షకుడు కారకుడైను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గొప్ప ప్రసంగాలు చేసి కాదు, గొప్ప అద్భుతాలు చేసి కాదు, సిల్వ దగ్గర విధేయత చూయించి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే ఒక విషయం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అదేంటంటే, జాగ్రత్తగా వినండి, మనము నిబంధనని మీరినా సరే దేవుడు నమ్మదగిన దేవుడు. నిబంధనకి ఒప్పందం మధ్యన ఉన్న వ్యత్యాసం ప్రతి క్రైస్తవునికి తెలిసి ఉండాలి. ఒప్పందము అలాగే నిబంధన. ఇంగ్లీష్లో కాంట్రాక్ట్ అండ్ కావనెంట్. కాంట్రాక్ట్ కూడా ఇద్దరి మధ్యన జరుగుతుంది, నిబంధన కూడా ఇద్దరి మధ్యన జరుగుతుంది. కాంట్రాక్ట్లో కూడా షరతులు ఉంటాయి, నిబంధనలో కూడా షరతులు ఉంటాయి. కానీ వ్యత్యాసం ఏంటంటే కాంట్రాక్ట్ ఈజ్ ఆల్వేస్ బిట్వీన్ 2 parties ఆఫ్ సేమ్ స్టేటస్ ఒకటే ఉంటుంది. నా దగ్గర భూమి ఉంది, మా బిల్డర్ గారి దగ్గర నా భూమిని డెవలప్ చేయటప్పుడు నైపుణ్యం ఉంది, ఆర్థిక స్తోమత ఉంది. మా ఇద్దరి మధ్యన ఏం జరుగుతుందంటే నిబంధన కాదు కానీ ఒప్పందం కాంట్రాక్ట్. సో నిబంధన మాత్రం ఈజ్ ఆల్వేస్ బిట్వీన్ అ హయ్యర్ పార్టీ అండ్ అ లోవర్ పార్టీ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. భర్త భార్యతో పోలిస్తే భార్యని లేఖనం ఏమని సెలవిస్తున్నది, ఎలాగో వర్ణిస్తున్నది? బలహీనమైన ఘటం అని వర్ణిస్తున్నది. సో భర్త దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో నిబంధన చేస్తున్నాడు. చివరి గడియ వరకు నేను నా భార్యని పోషిస్తాను, సంరక్షిస్తాను అని నిబంధన చేస్తున్నాడు.
లేఖనం అదే చెప్తుందా? పెళ్లిని నిబంధన అనే మాట వాడి వర్ణిస్తుందా? ఒకసారి చూద్దామా? మలాకి గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం చదవండి క్రిస్ బ్రదర్. 2వ అధ్యాయం 14వ వచనం. అది ఎందుకని మీరు అడగ్గా, యవ్వన కాలమందు నీవు పెండ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షముగా యెహోవా సాక్షి ఆయను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా. నువ్వు చేసిన నిబంధన. అయితే జాగ్రత్త వినండి. నిబంధనకి అలాగే ఒప్పందం మధ్యన వ్యత్యాసం ఏంటో నేను చెప్తూ మొదటి వ్యత్యాసం మీ ముందు తీసుకొని వచ్చాను. అది ఏమనంటే, నిబంధన is always between a higher party and a lower party. Contract is between two parties of equal stature. రెండో వ్యత్యాసం ఏంటంటే, ఒప్పందంలో ఇద్దరిలో ఎవరన్నా ఒకరు, ఆ ఒప్పందంలో ఉన్న పార్టీస్ ఏ అండ్ బి, ఇద్దరిలో ఎవరన్నా ఒకరు ఒప్పందంలో ఉన్న షరతులను మీరితే ఒప్పందం రద్దు అయిపోతుంది. కానీ నిబంధనలో లోవర్ పార్టీ ఆ షరతులని మాటికి మీరినా సరే హయ్యర్ పార్టీ continues to be faithful. Hallelujah, praise the Lord. Higher party continues to be faithful. Hallelujah, praise the Lord. హోషేయ గ్రంథంలోనే మనం చదువుకుంటున్నాం కదా ఈ మాట. ఆదాము నిబంధన మీరినట్లు ఇజ్రాయేలీలు కూడా విశ్వాసఘాతకులై నిబంధన మీరేరు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్న సూటిగా ఒక ప్రశ్న. హోషేయ భార్య గోమెరు నమ్మకస్తురాలా? గివ్ మీ అన్ ఆన్సర్. నో. కానీ హోషేయ నిబంధన నిలబెట్టుకుంటున్నాడా లేదా? ఎస్. అలాగే మన దేవుడు కూడా ఏం చేశాడు? స్త్రీ ద్వారా ఒక పాపం వచ్చినా సరే ఏం చేశాడు? మరి ఇంకొక నిబంధన అక్కడే ఏర్పరచుకుంటున్నాడు ఈదెన్ తోటలో. నీ ద్వారా వచ్చే ఒక సీడ్, నీ ద్వారా వచ్చే సంతానము ఏం చేస్తుంది? సర్పము తలని చితకొడుతుంది అని దేవుడు ముందే చెప్పాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే కన్యక మరియా స్త్రీ, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, పెళ్లి కాలేదు, యోసేపుతో సంబంధం లేదు. స్త్రీ ద్వారా వచ్చిన రక్షకుడు సిల్వ దగ్గర ఏం చేస్తున్నాడు? సాతాను తలని, ఆ భయంకరమైన సర్పం తలని చితగొడుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనము నిబంధన అప్పుడప్పుడు మీరేనా సరే, దేవుడు నిబంధనని మీరే దేవుడు కాదు. ఇప్పుడు ఆ హ్యూమన్ రేస్ కంటిన్యూ అవ్వాలి. స్త్రీ ద్వారా సంతానం రావాలి, స్త్రీ ద్వారా రక్షకుడు రావాలి అని అంటే ఆ హ్యూమన్ రేస్, ఆదామవ్వతో ప్రారంభమైన హ్యూమన్ రేస్ కంటిన్యూ అవ్వాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం అందరం కూడా దేవుడు గొప్పగా దానియల్ని సింహం గుహలో కాపాడాడండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, సంరక్షించాడండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ అని అంటుంటాం. కానీ ఎప్పుడు ఆదామవ్వ పాపం చేశారో, ఈ లోకంలో పాపం ప్రవేశించిందో, మృగాల మధ్యన ఆదామవ్వ మధ్యన కూడా వైరం వచ్చేసింది. కానీ ఏ సింహం అన్నా, ఏ పులి అన్నా, ఏ ఎలుగుబంటి అన్నా ఆదామవ్వ జోలికి రాకుండా దేవుడే సంరక్షించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆయన నిబంధనని నిలబెట్టుకునే దేవుడు. ఆ నిబంధన ఉందండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ స్త్రీ ద్వారా ఒక సంతానం వచ్చి సాతాను తలని చితగొడతాడు అనే నిబంధన ఉంది. ఎవరంటున్నారు ఈ భాగము పాత నిబంధనం అని ఎవరంటున్నారు? ఎవరు హక్కించారు దానికి? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దాని ద్వారా రక్షణ వచ్చేయి ఇప్పుడు కూడా కళ్ళారా మనం చూడట్లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎవరిచ్చారు హక్కు? స్త్రీ ద్వారా వచ్చే సంతానం సర్పం తలని చితగొడతాడు అనే నిబంధన ఈ రోజు వర్తిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 2000 సంవత్సరాల క్రితం రక్షణ ప్రణాళిక పూర్తయిన దినం నుంచి అది వర్తిస్తుంది. ఎవరెవరు యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నారో వాళ్ళందరూ కూడా బయటున్న వ్యక్తి మీద, సాతాను మీద విజయం పొందుతాడు. ఎందుకంటే వాళ్ళలో ఉన్నవాడు బయట ఉన్నవాడు కంట గొప్పవాడు కాబట్టి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసు ఎలాగా నేత్రాశ, శరీరాశ, జీవటమం మీద విజయం పొంది ఉన్నారో, ఇప్పుడు ఆయన ఆత్మ మనలో నివసించినప్పుడు మనం కూడా మన సొంత శక్తి వలన కాదు కానీ యేసు శక్తి వలన నేత్రాశ, శరీరాశ, జీవటమం మీద విజయం పొందుతున్నాం. ఆర్ యు ఆల్ విత్ మీ? ఒకసారి తీయండి క్రిస్ బ్రదర్. 1 యోహాను 4వ అధ్యాయం 4వ వచనం. 1 యోహాను 4వ అధ్యాయం 4వ వచనం. 4వ వచనం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు,
మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాని కంటే గొప్పవాడు కనుక మీరు వానిని జయించి ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసు ఆత్మ మనలో నివసిస్తుంది కాబట్టి మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు కాబట్టే మీరు నేత్రాశ, శరీరాశ, జీవటమ్మ మీద విజయం పొందగలుగుతున్నారు. మీ సొంత శక్తి వలన కాదు. సో ఆ లోకరక్షకుడు ఎలాగొచ్చాడు? ఆ లోకరక్షకుడు ఎలాగొచ్చాడు అని అంటే ఒక స్త్రీ ద్వారా వచ్చాడు. ఆది కాండంలో ప్రభువారు ముందే ప్రవచించారు ఏమని? స్త్రీ ద్వారా వచ్చే సంతానము సర్పం తలని చితగ్గొడతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? అందుకే పౌలు భక్తుడు అంటాడు కదా, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఎవరిని పంపించాడు? గలితీయులకు రాసిన పత్రిక 4:4 చదవండి క్రిస్ బ్రదర్. గలితీయులకు రాసిన పత్రిక 4:4. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులు కావాలని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏం నెరవేర్చబడుతుంది? గలితీయులకు రాసిన పత్రికలో 4:4 ఉన్న మాటలు పౌలు భక్తుడు పలికినప్పుడు పాత నిబంధనలో దేవుడు చేసిన ఈ ప్రవచన నెరవేర్చబడుతున్నది. ఆ ప్రవచన మరి మీకు చదివిస్తున్నాను. ఒకసారి చదవండి క్రిస్ బ్రదర్. 3వ అధ్యాయము, ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదవని చెప్పాను. నీ తలని చితగ్గొడతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో అది కంటిన్యూ అవ్వాలి అని అంటే, ఆదామవ సురక్షితంగా ఉండాలి అని అంటే దేవుడు చేసిన గొప్ప కార్యములు ఏంటి? ఆయన నమ్మదగిన దేవుడు. వీళ్ళ నిబంధనని మీరినా సరే వాళ్ళని మృగాల నుంచి కాపాడుతున్నాడు. వాళ్ళ కొరకు తయారు చేసుకున్న అంజురప చెట్టు ఆకులు మిమ్మల్ని అడుగుతున్నా, భయంకరమైన వేడి నుంచి అన్నా, భయంకరమైన చలి నుంచి అన్నా వాళ్ళని కాపాడుతుందా అండి? వాళ్ళని కప్పుకుండుటకు తయారు చేసుకున్న అంజురప చెట్టు ఆకులతో వాళ్ళు చేసుకున్న బట్టలు వాళ్ళని కాపాడుతాయా? ఎస్ ఆర్ నో? నో 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 నో. సో దేవుడు మంచి వస్త్రం వాళ్ళ కొరకు తయారు చేసి వాళ్ళని తోడిస్తున్నాడు దాంతో. ఇంకా ఈ కాలంలో కూడా జాగ్రత్తగా వినండి, ఈ కాలంలో కూడా ఇన్ఫాంట్ మార్టాలిటీ కేసెస్ ఎక్కువగా ఉన్నాయి. WHO వెళ్ళి మీరు స్టాటిస్టిక్స్ చెక్ చేస్తే ఈ ఆధునిక సదుపాయాలు ఉన్న దినం, మెడికల్ ఫెసిలిటీస్ అన్ని కూడా బాగున్న దినంలో ఇన్ఫాంట్ మార్టాలిటీ, పిల్లలు పుట్టేటప్పుడు తల్లి చనిపోవటం అన్నా ఆర్ పిల్లలు చనిపోవటం అన్నా జరుగుతున్నది. ఈ కాలంలో కూడా ఆధునిక సదుపాయాలు ఉన్న కాలంలో కూడా. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్న, అవ్వమ్మ కేయిన్ని జన్మమిచ్చినప్పుడు మెటర్నిటీ హాస్పిటల్స్ వచ్చేసినాయండి? రాలేదు. మెటర్నిటీ ఆదాంకి ఏమన్నా అనుభవం ఉందా? భార్య గర్భవతి అయి ఉన్నప్పుడు ఏమేం జాగ్రత్తలు పాటించాలనేది ఆదాంకి ఏమైనా అనుభవం ఉందా? లేదు. అందుకే కేయిన్ని జన్మించిన తర్వాత అవ్వమ్మ కేయిన్ అని పేరు ఎందుకు ఇచ్చింది? దేవుని కృప చేతనే నేను ఈయనని పొంది ఉన్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఆదాం అవ్వతో దేవుడు స్టార్ట్ చేసిన నిబంధన వాళ్ళు మీరినా సరే ఆయన కాపుదలని అలాగే పెడుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన నమ్మకత్వం వాళ్ళ పట్ల తగ్గిపోవట్లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? మనం పాత నిబంధన మాని పక్కన పెట్టేస్తున్నాం. అది కంటిన్యూ అయింది కాబట్టి రక్షకుడు వచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంకా లెట్స్ కమ్ టు ద సెకండ్ పాయింట్. సైన్. పెద్ద వరదలు వచ్చినాయి. భూమి దేంతో నిండిపోయి ఉండిందంట? నోవా సమయంలో ఎక్కడ చూసినా హత్యలు. ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచనం చదవండి బ్రదర్. మానవుడు ఎలాగా సృష్టింపబడ్డాడు? దేవుని రూపంలో సృష్టింపబడ్డాడు. కానీ మానవుని ప్రాణంకి లెక్క ఏమీ చెల్లించకుండా ఒకరొకరు చంపుకోవటం చాలా ఎక్కువగా అయిపోయిందంట. భూమి అంతా కూడా బలాత్కారంతో నిండిపోయి ఉన్నది. ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచనం చదవండి. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను. ఒకరొకరిని చంపుకుంటున్నారు. అప్పుడు దేవుడు నోవాను వాడి ఫుల్ భూమిని పవిత్రపరుస్తున్నాడు.
అందరినీ తీసివేసేసి ఒక కొత్త అధ్యాయం ప్రారంభం చేస్తున్నాడు. జాగ్రత్త వినండి. అప్పటికే మోషే రాలేదు. మోషేతో దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ మనకందరు కూడా తెలుసు. హత్య చేయటము పాపము, దానికి క్షమాపణ అనేది లేదనేది దేవుడు 10 ఆజ్ఞల్లో ఇచ్చాడు. కానీ నోవా ఓడ నుంచి బయటికి రాగానే ఆయనకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? ఒకటి మనం చూద్దామా? ఎందుకంటే అప్పటి వరకు ఉన్న పాపము వ్యభిచరించడం కాదు, దొంగతనం కాదు, ఆర్ అబద్ధం మాట్లాడటం కాదు, అలాగే వేరే పాపములు లేవు. కానీ హత్యలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆదికాండం 9వ అధ్యాయము వరదలు అయిపోయిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత దేవుడు చెప్పిన మాటలు ఏంటి నోవాతో? 6వ వచనం చదవండి బ్రదర్. 9వ అధ్యాయం 6వ వచనం. నరుని రక్తము చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును. ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. హత్యకి మాత్రము క్షమాపణ లేదు. ఎవరు వేరే మానవుని రక్తంని చిందిస్తే ఆయనకి మరణశిక్షనే విధించాలి. ఇంకా మోషే కూడా రాలేదు. దేవుడు అప్పుడే చెప్తున్నాడు. ఎందుకంటే అప్పటి వరకు వరదలు వచ్చే ముందు ఉన్న పాపం ఏంటంటే, మరీ చెప్తున్నాను, ఎక్కువ వరకు వ్యభిచారం కాదు, దొంగతనం కాదు, కానీ బలాత్కారంతో లోకం నిండిపోయి ఉండేది. ఇంకొకసారి వరదలు పంపించి మాత్రం లోకంని నేను నాశనం చేయను అని దేవుడు ఏం నిబంధన కుదిరించాడు నోవాతో? మీరు వర్షం పడినప్పుడు ఇంద్రధనుస్సుని మీరు చూస్తారు. ఒకసారి 13వ వచనం నుంచి 15వ వచనం చదువుతారా? 9వ అధ్యాయంలో. మేఘములో నా ధనస్సు ఉంచి తిని, అది నాకును భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘంలో కనపడను. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందను గనక సమస్త శరీరులను నాశనం చేయుటకు అలాగు ప్రవాహముగా నీళ్లు రావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కూడా వర్షం వచ్చినప్పుడు ఇంద్రధనుస్సుని మనం చూడట్లేదా? సూటిగా అడుగుతున్నా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న. ఎస్ ఆర్ నో? yes. మరి పాత నిబంధనము అని ఎందుకు ఆ భాగంని మనం పక్కన పెడుతున్నాం? అరే, సో కాల్డ్ పాత నిబంధనంలో ఇప్పుడు కూడా వర్తించే నిబంధనలు ఉన్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అట్లీస్ట్ మన సంఘాల్లో మాత్రం, ఏ సంఘాల్లో మనం కాపర్లమై ఉన్నామో, వీఆర్ డ్యూటీ బౌండ్ టు ఎడ్యుకేట్ అవర్ చర్చ్ మెంబర్స్. మన సంఘ సభ్యులకి మాత్రం మనం సరి అయిన సత్యం ఏంటో మనం బోధించటకు మనం బదులమై ఉన్నాం. ఇట్స్ ఆర్ డ్యూటీ. ఎందుకంటే చాలా ఇది మనం చేసిన తప్పు కాదు, పోపులు చేసిన తప్పు. పాత నిబంధనం అని పెట్టేశారు ఒక భాగం. అంతకీ ఆ పాత నిబంధనం అనే భాగంలోనే కొన్ని నిబంధనలు ఈరోజు కూడా వర్తిస్తున్నాయనేది మనకు తేటగా కనిపిస్తున్నది. మరి అబ్రహాంతో దేవుడు చేసిన నిబంధన, అరే నీ ద్వారా లోకంని నేను ఆశీర్వదించబోతున్నాను, నీ ద్వారా లోకంని నేను ఆశీర్వదించబోతున్నాను. రక్షణ యూదుల ద్వారా వచ్చును అని యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీతో పలికిన మాటలు మనం మర్చిపోగలుగుతామా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అరే ఆ నిబంధన ఇప్పుడు కూడా వర్తిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? యూదుల ద్వారా రక్షణ. సమరయ స్త్రీతో ప్రభువారు పలికిన మాటలు, నీ ద్వారా లోకంని నేను ఆశీర్వదించబోతున్నాను. నీ నిత్తనము అదే వాడబడుతుంది. ఒకసారి గలితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు క్రిస్ బ్రదర్ చదివి వినిపిస్తారు. గలితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16-17. ఓకే. అబ్రహామునకును అతని సంతానమునకు వాగ్దానములు చెయ్యబడిన ఆయన అనేకులు గూర్చి అన్నట్టు నీ సంతానములకు అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టు నీ సంతానమునకు అనెను. ఆ సంతానము క్రీస్తు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంకా మనం క్రీస్తులో ఉంటే, జాగ్రత్తగా వినండి, మనకున్న ధన్యత ఏంటంటే అబ్రహాం సంతానంకి ఏమేమి వాగ్దానాలు వర్తిస్తాయో
మనకందరు కూడా వర్తిస్తాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గలితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం. గలితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం. క్రీస్తులో ఉన్న వాళ్ళకందరు కూడా అబ్రహాం సంతానంకి వర్తించే వాగ్దానాలన్నీ కూడా మనకు కూడా వర్తిస్తాయి. క్రీస్తు సంబంధాలైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. Hallelujah, praise the Lord. So the 3 S's which we focused upon, first is మన పితరుతో దేవుడు చేసిన నిబంధన. సాయర్, ఆదామవ్వ. అరే, నీ సంతానం ద్వారా ఒక శిష్యుడు వస్తాడు, ఆయన సర్పం తలని ఏం చేస్తాడు? చితగొడతాడు. వెరీ మచ్ ట్రూ. ఈ రోజు కూడా మనకి ఇంద్రధనుస్ కనిపిస్తుంది. వెరీ మచ్ ట్రూ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము సంతానమైన యేసు ద్వారా రక్షణ వచ్చి ఉన్నది. ఇంకో 4వది సుప్రీం. 2 సామ్యుల గ్రంథం 7వ అధ్యాయం 16-17లో మనం చదివితే దావీదుతో చేసిన నిబంధన, నీ ద్వారా ఒక సంతానం వస్తాడు, ఆయన సదాకాలము సింహాసనం ఆసీనుడై లోకంని పరిపాలిస్తాడు. ఆ నిబంధన 2వ రాకడ తర్వాత నెరవేర్చబడబోతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఒక జ్ఞాపకం పెట్టుకోండి, ఏది పవిత్రమో ఏది అపవిత్రమో అనేది తెలుసుకోవడానికి ఎన్నో క్రైటీరియా ఉంది, కొలతబద్దలు ఉన్నాయి. కానీ బెస్ట్ క్రైటీరియా ఏంటి అని అంటే, చాలా లెజిటిమేట్గా అనిపిస్తుండొచ్చు, కానీ అది దేవుని చేతి నుంచి వస్తుందా లేకపోతే సాతాన్ చేతి నుంచి వస్తుందా, దాన్ని బట్టి ఏది పాపము ఏది పాపం కాదు అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు యేసు 40 రోజుల తర్వాత ఉపవాసంతో ఆకలితో బాధపడుతున్నాడు. సాతానుడు వచ్చి చెప్పిన మాటలు ఏంటంటే, నువ్వు ఈ రాయిలని రొట్టెలుగా మార్చి తిను. కానీ యేసుక్రీస్తు ప్రభువారికి తెలుసు, దేవదూతలే ఆహారం తీసుకొని వస్తారు ఆయన కొరకు అని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో దేవదూతల ద్వారా ఆయన ఆహారం పొందటమే పవిత్రమైన ఆహారం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? అలాగే మనకందరూ కూడా తెలుసు, సాతానుడు ఆయనని ఎత్తైన కొండకి తీసుకొని వెళ్ళి ఆయన రాజ్యంలన్నీ కూడా సాతాన్ రాజ్యంలను చూయించి, అక్కడ ఉన్న వెండి బంగారంని చూయించి, ఇదంతా కూడా నేను నీకు ఇస్తాను, నువ్వు నన్ను పూజించు అని అంటే, నేను నా రాజ్యంని తండ్రి చేత పొందుతాను అని సాతాన్ని అక్కడి నుంచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాడు యేసు. ఒకసారి కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం చదువుదామా? 2వ రాకడ తర్వాత యేసుక్రీస్తు ప్రభువు లోకంని పరిపాలించబోతున్నారు అని అంటే, అది తండ్రి చేత పొందిన రాజ్యం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 2వ అధ్యాయం 8వ వచనం. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. సొత్తుగా నేను ఇస్తాను మెస్సయ్యకి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను తండ్రి చేతి నుంచి పొందుతాను, నీ చేతి నుంచి కాదు. ఆహారము నీ చేతి నుంచి కాదు. ఉదాహరణకు నేను చెప్తున్నా, మన సంఘంలో కూడా మనం మన సంఘ సభ్యులకు నేర్పించాలి. శారీరక ఆనందము ఒక వేశ్య దగ్గర కూడా వెళ్తే కూడా వస్తుంది, కానీ పవిత్రమైన పెళ్లి ద్వారా వచ్చే శారీరక ఆనందం అది పవిత్రమైనది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఫ్రమ్ హూస్ హ్యాండ్స్ ఆర్ వి గెటింగ్ ద ఎంజాయ్మెంట్? దట్ మ్యాటర్స్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఫ్రమ్ ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్ ఆర్ ఫ్రమ్ ద హ్యాండ్స్ ఆఫ్ ద డెవిల్? ఒక వేశ్య దగ్గర వెళ్తే కూడా శారీరక ఆనందం వస్తుంది, కానీ అది పాపం. కానీ పవిత్రమైన పెళ్లి, దాని ద్వారా శారీరక ఆనందం రావటం అది పవిత్రమైనది, ఎందుకంటే అది దేవుని చేతి నుంచి వస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో యేసు ఆ రాజ్యంని ఎవరి ద్వారా పొందుతున్నాడు? తండ్రి చేతి నుంచి పొందుతున్నాడు. అది ఎక్కడ చేయబడింది? ఆ వాగ్దానము దావీదుకి చేయబడింది. నీ సంతానం ఒక దినము శాశ్వతంగా సింహాసనం మీద ఆసీనుడై లోకంని పరిపాలిస్తాడు అని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో కాల్డ్ పాత నిబంధనని మనము పక్కన పెట్టేయకూడదు. అక్కడ కూడా నిబంధనలు ఉన్నాయి, అవి ఈరోజు కూడా వర్తిస్తాయి. సో ఇప్పుడు సీనాయి కొండ దగ్గర చేసిన నిబంధనని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇంప్రూవ్ చేస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తున్నాడు? ఇంప్రూవ్ చేస్తున్నాడు. ఇప్పుడు కూడా మనం చెప్తాం ఏంటి, మనిషి రొట్టె వలన కాదు కానీ
దేవుని నోటి నుంచి వచ్చే ఆహారం చేతనే జీవిస్తాడు. అది పాత నిబంధనలో లేదా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది ధర్మశాస్త్రంలో లేదా? ఉంది. He has improved it. When we come to the New Testament, ఏమని అంటాడు అని అంటే, అక్కడ కూడా వ్యభిచరించడం పాపమే. కానీ నేనేమంటాను, మీరు చెడు దృష్టితో ఒక కన్యకని చూస్తే అది పాపం. పాత నిబంధనలో ఇప్పుడు కూడా వర్తిస్తుంది. హత్య పాపమే, ఇప్పుడు కూడా హత్య పాపమే. కానీ నేనేమంటున్నాను, ఐఎమ్ ఇంప్రూవింగ్ ఇట్. మీరు వైరం తెచ్చుకుంటే మీ హృదయంలో, మీరు చేదు తెచ్చుకుంటే మీ హృదయంలో హత్య చేసినట్లే అని ప్రభువారు అంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒకసారి మనం గమనిస్తే, హీస్ upping the standards. Jesus is upping the standards. Are you all with me? మీరు శత్రువులను కూడా ప్రేమించాలి. ఈజ్ అప్పింగ్ ద స్టాండర్డ్స్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆదాంకి అలాగే ఈ మాట చెప్పి నేను ముగిస్తున్నాను. ఆదాంకి అలాగే ఇజ్రాయేలీలకి దేవుడు చిన్న పరలోకమే ఇచ్చి ఉన్నాడు. నేను ఇజ్రాయెల్ దేశం సంచరించి వచ్చాను కాబట్టి అధికారంతో నేను మాట్లాడొచ్చు. అది నిజంగా సారంతో కూడిన భూమి. మన భారతదేశంలో గ్రేప్ సైజ్ ఇంతే ఉంటుంది, అక్కడ గ్రేప్ సైజ్ ఇంత పెద్దగా ఉంటుంది. పోమ్ గ్రెనేట్ సైజ్ ఇంతగా ఉంటుంది భారతదేశంలో, అక్కడ ఇంత పెద్దగా ఉంటుంది. సారంతో కూడిన భూమి. నేను కళ్ళారా చూసి వచ్చాను. సో ఇక్కడ ద లార్డ్ ఈస్ అప్పింగ్ ద స్టాండర్డ్స్. అంటే ఇప్పుడు జాగ్రత్తగా వినండి. దేవుడు అయితే అన్యాయం చేయడు కదా. ఉర్దూలో ఒక మాట ఉంది, ఏక్ హాత్ సే దో దూసరే హాత్ సే లేలో. ఆదాం అవ్వకి నువ్వు చిన్న పరలోకం ఇచ్చి ఉన్నావు దేవుడా. ఇజ్రాయేలీలకు కూడా పాలు తేను ప్రవహించే దేశం ఇచ్చావు ప్రభువా. మరి మా దగ్గర షరతులని నువ్వు ఇంకా గంభీరంగా చేసావు, నువ్వు ఏమిచ్చావు అని మనం ప్రభుని అడిగితే ప్రభు వారు ఏమంటారంటే, పరలోకంని మీరు హృదయం లోపలే పెట్టి ఉన్నాను కొత్త నిబంధనలో అని అంటారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని రాజ్యం అంటే ఏంటి? తినటం తాగటం కాదు, కానీ నీతియు పరిశుద్ధాత్మ సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందమై ఉన్నది. ఈ దేవుని రాజ్యం నీకు అనుకున్న వ్యక్తి ఒక విలువైన ముత్యం నీకు అనుకున్న వ్యక్తి లాంటి వాడు. ఆయన వేరే అన్నిటి కూడా త్యాగం చేసేసి దీన్నే పట్టుకొని ఉంటాడు. ఎందుకంటే ఆయన పరలోకంనే రుచి చూడటం స్టార్ట్ చేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆర్ యు ఆల్ విత్ మీ? ఇప్పుడు నేను ఒక వాక్య భాగం చదివిస్తానండి, దీంతో నేను ముగిస్తున్నాను. ఈ వాక్య భాగం క్రిస్ బ్రదర్ చదివిన తర్వాత నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఓకే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు చదవండి క్రిస్ బ్రదర్. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఇంకొకసారి చదవండి బ్రదర్, 7వ వచనం. ఆయనతో పాటు లేపి ఎక్కడ కూర్చోబెట్టాను? పరలోకమందు. ఒక్కసారి చదవండి 7వ వచనం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, కూర్చోబెట్టేసాను అని ఉందా, లేకపోతే రాబోయే దినంలో కూర్చోబెడతాడని ఉందా? కూర్చోబెట్టను, ఇట్స్ డన్ ఆల్రెడీ. కూర్చోబెట్టేసాను అంటే ఒక క్రైస్తవుడు భౌతికంగా ఇక్కడ జీవిస్తున్నాడేమో కానీ ఆయన ఆత్మ పరలోకంని రుచి చూడటం ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. Are you all with me? Amen. That is why we call this covenant as sublime. వేరే నిబంధనలు మనం చిన్న చూపు చూచుటకు లేదు, ఎందుకంటే అవి కూడా వర్తిస్తున్నాయి. But this is the sublime covenant wherein we are already experiencing having a foretaste of heaven. అందుకే పరిశుద్ధాత్మ దేవునికి ఇవ్వబడిన అనేక పేర్లు ఒక పేరు ఏంటంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో హీఈస్ అన్ ఎర్నెస్ట్ డిపాజిట్, సంచక కరువు అనే మాట వాడబడి ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో 22nd జూలైలో కూడా ఐ విల్ బి యూజింగ్ అగైన్ ద కవెనెంట్ ఓన్లీ యాజ్ ద టాపిక్. ఏమనంటే మన రిపబ్లిక్ డే మీకు అందరు కూడా తెలుసు కదా, 26 జనవరి 1950 రిపబ్లిక్ డే మనకు వచ్చింది, స్టార్ట్ అయింది. ఆ దినమే మనకి రాజ్యాంగం ఇవ్వబడింది. సో నేను జస్ట్ మీకు అపిటైజర్గా ఈ మాట చెప్తున్నాను. ఏమనంటే 15th ఆగస్ట్ 1947 ఇండిపెండెన్స్ డే నుంచి 26 జనవరి 1950 దగ్గర 3 సంవత్సరాలు రాజ్యాంగం లేనప్పుడు
ఎలాగ భారతదేశం ప్రభుత్వం భారతదేశంని నడిపించింది, నెహ్రూ గారు ఎలాగ నడిపించారు? జస్ట్ అన్ అపిటైజర్ ఫర్ 22nd మీటింగ్. అరే కాన్స్టిట్యూషన్ 2.5 years తర్వాత వచ్చిందండి, మరి రాజ్యాంగం లేకుండా ఎలాగ నడిపించారు వాళ్ళు? మరి బైబిల్లో అటువంటి ఈక్వివలెంట్ ఉందా? అదంతా కూడా మనము 22nd అప్పుడు రెహోబోత్ ప్రేయర్ హౌస్లో మనం ఇదంతా కూడా ధ్యానించి దేవుని వాక్యం ధ్యానిస్తూ ఆనందిద్దాం. ఎందుకంటే దేవుని వాక్యం చుంటే తేనె దారు కంట మధురమైనది. చిన్న ప్రార్థన చేసి నేను ఫ్లోర్ బిషప్ సింగం గారికి మరి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ కూడిక బట్టి ఎంతో వందనాలు, ఈ జూమ్ ఫోరం బట్టి ఎంతో వందనాలు. బిషప్ సింగం గారికి, బిషప్ భాస్కర్ గారికి మీరు ఇచ్చిన ఈ దర్శనం బట్టి ఎంతో వందనాలు తండ్రి. క్రిస్టియన్ పీస్ మేకర్స్ మీటింగ్ స్టార్ట్ చేయాలని, ఈ ఫోరం స్టార్ట్ చేయాలని, ఈ పరిచర్య స్టార్ట్ చేయాలని నాకు ఇంకా బాగా గుర్తుంది తండ్రి. మా ఇంట్లోనే 3 సంవత్సరాల క్రితము బిషప్ సింగం గారు క్రిస్టియన్ ప్రేయర్ వారియర్స్ని, ఆ మినిస్ట్రీని రీఆర్డైన్ చేశారు, రీక్రిస్నింగ్ చేశారు, క్రిస్టియన్ పీస్ మేకర్స్గా మార్చారు తండ్రి. మరి July 22nd మీటింగ్ని కూడా మీ చేతిలో అప్పచెప్తున్నాం తండ్రి. అదే SR నగర్లో మరి మేము కూడబోతున్నాము. అన్నీ ఆ దినం సక్రమంగా మీ మహిమార్థమై జరిగేటట్లు మీ కృప చూపించండి. ఈ దినం మీరు మాకు నేర్పించిన పాఠములు తండ్రి, ఏమేమి కొత్త పాఠములు మేము నేర్చుకున్నామో మా సంఘ సభ్యులతో కూడా పంచుకునేటట్లు మమ్మల్ని ప్రోత్సహించండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.